హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు టేస్టీ వంట అయితే ఒకటి చూపిపోతున్నాను. అదేంటంటే మిల్ మేకర్ చుక్కాకు కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చికెన్ లాగానే ఉంటుంది. చాలామంది చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. చుక్కాకుని అయితే నీట్గా కడిగేసుకొనేసి ఇలా ఉడకబెట్టేసుకొని పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక బాండీ తీసుకొని 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కొంచెం హీట్ వేగిపోయిన తర్వాత 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా అయితే వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా మిల్ మేకర్ అయితే ముందుగా నేను ఇలాగా వేడి నీళ్ళలో వేసుకొని తీసి నీళ్ళు మొత్తం పిండేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని లైట్గా సాల్ట్ అయితే వేసుకొనేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మనం మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగే మనం వేయించుకొని కూడా రసం అంటే సాంబార్ అట్లా పెట్టుకొని కూడా సైడ్ డిష్ లాగా కూడా మనం నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకునేసాను. ఎందుకంటే మనకి ఆకుకూర అది ఉడకాలి కదా, చుక్కాకు ఉడకాలి కాబట్టి చక్కగా ఇది ఇట్లా ఉడికేటప్పుడు మనకు కొంచెం దగ్గరగా వస్తుంది. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కొంచెం బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు నేను చుక్కాకు అయితే వేసుకొని చక్కగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం నీట్గా కూడా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి మనకి ఎంత టేస్టీగా ఉంది. మిల్ మేకర్ చుక్కాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. చాలా కొత్తిమీర కరివేపాకు అయితే చల్లేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, ఈజీగా మనకి మిల్ మేకర్ చుక్కాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.